అందరికీ నమస్కారం. ఈరోజైతే 3 kgల చికెన్ బిర్యానీ తిండి పోటీ జంటలుగా 1.5 kg ఇటు 1.5 kg అటు ఏ జంట గెలుస్తుంది ఏందనేది చూద్దాము. ఇక్కడైతే జోకి పెట్టేసింది అనమాట బావ. ఈ లెగ్ పీస్ కోసం అని చెప్పేసి ఆ జంట ఈ జంట బాగా గొడవ పడడం జరిగింది. లాస్ట్ కు ఇక ఫస్ట్ టైం మా అన్నయ్య ఈ తిండి పోటీలో పాల్గొంటున్నందుకు చికెన్ అదే లెగ్ పీస్ త్యాగం చేసేసినాం అనమాట. అటు ఇక చూద్దాము. ఎందుకంటే మల్లనాడు తినడానికి అని చెప్పి తినడానికి పిలిపించడం తిండి పట్టి పెడతారు. మరి చూద్దాము. అన్నయ్య మమత మీకు తెలుసు కదా, ఎప్పటికీ వీడియోలలో కనబడతా ఉంటారు. బావ వల్ల బావ మరిది అనమాట. తర్వాత మిసెస్ అన్నమాట. ఇక్కడైతే చికెన్ బిర్యానీ కనబడతా ఉంది కదా. చికెన్ బిర్యానీకి సూప్ వచ్చింది, పెరుగు వచ్చింది, ఇంకా ఉల్లిగడ్డలు వచ్చినాయి. ఇక్కడ సోంపూడు కనబడుతుంది కదా. రాంగ్ వచ్చేటప్పుడు పట్టుకరమ్మని బావ చెప్పిండు అన్నట్టు. మా మమత అక్కడ ఖాళీగా ఎందుకు అని చెప్పేసి టిష్యూ పేపర్ లో సోంపు వేసుకొని వచ్చింది. కాదు కొనుకొస్తే పైసలు అయితే అని చెప్పి టిష్యూ పేపర్లు అక్కడనే ఉన్నాయి. టిష్యూ పేపర్లు పట్టుకొని వచ్చేళ్ళు తిన్నప్పుడు వాళ్ళు అంటేనే పట్టుకొచ్చుకుంటారు. అప్పుడప్పుడు విషయం ఏంటంటే నేను ఆల్రెడీ అన్నం తినున్నా అరగడానికి రాహంగా మొత్తం ఖాళీ కావాలని పట్టుకొచ్చినావా? అయితే ఎవరైనా గంతే, అక్కడ ఉత్తగందుకు ఉండాలి. అది ఇట్లా ఉండ వాళ్ళు పెడతారు అక్కడ. మంచిగా పిల్లలు తింటారని నేను కూడా అప్పుడప్పుడు టిష్యూ పేపర్ లో కట్టుకొని వస్తా. ఆడవాళ్ళకి అది జాగ్రత్త చూసుకోవాలి. హోటల్ వాళ్ళు సోపు జాగ్రత్త కాపాడుకోమంటావా? ఇంకా కూల్ డ్రింక్ కూడా ఉన్నది. ఈ కూల్ డ్రింక్ శిషి ఇద్దరు ఒకటే తాగుడా అన్నట్టు అంటా ఉన్నారు వీళ్ళిద్దరు. అసలు అవును, నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఒకసారి కొంగులో కూడా కట్టుకొచ్చినావు కదా. నేను కూడా చున్నీలో ఈ బావ బావ మరుతులు ఎన్నోసార్లు పట్టుకొచ్చినట్లా. అసలు మీరు జోబులలో వేసుకొని రాలేదా? టిష్యూలో పెట్టుకోవాలి. చరిత్రలో ఉన్నది. ఇక కూల్ డ్రింక్ కూడా పెట్టుకున్నాం అనమాట. బిర్యానీకి కాంబినేషన్ గా కూల్ డ్రింక్ బాగుంటది అని చెప్పేసి. మరి చూద్దాము ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. ఆ జంటలో మమతకు ఆల్రెడీ బాగా అలవాటు ఉంది అన్నట్టు తిండి పట్ల గెలిచిన అనుభవం అయితే ఉన్నది. అన్నయ్యకి మాత్రం ఫస్ట్ టైం ఈ సిరీస్ లో ఫస్ట్ టైం. ఇదివరకు ఒకసారి మొత్తం చాప పెట్టుకొని తిన్నారనమాట బాబా మరదలు. ఇప్పుడు నేనే తింటాను నాకు నా సైడ్ పెడతాడు. ఇగో మమతకి తిన్న అనుభవం ఉన్నది అని అంటే ఏ జనంత పక్కకు పెట్టే తినాలని బాగా అంటాడు అన్నయ్య. కొంచెం పక్కకు పెట్టే మొత్తం అయితే తినేవు నాకు ఉంచు అని అంటాడు. ఇవరి దాకా తిండిపోటీ అనుడుతోనే వచ్చుడుతోనే టక్కన తిండి పెడతారు అనుకున్నాడు. వీడు మాట్లాడు ఉంటది, దాంతో ఉంటది, ఫోటో తీసుకుంటది అని తెలియక పాపం అప్పటి నుంచి సూపు కలబెడతాడు. అప్పటి నుంచి ఈ వాసనకి వీరికి కడుపు నిన్నట్టున్నది ఆల్రెడీ. ఇప్పుడు తెలుస్తలేదు. తిండి పొట్టి తినే వరకు ఉన్న ఆకలి కొంచెం గాన్ అవుతుంది. ఉన్న మేకప్ అంతా చెమటలతో ఆగిపోతుంది. లాస్ట్ కి తిండి పొట్టి తింటా కూడా మనకి ఏం ఫీలింగ్ ఉండదు. వాళ్ళకి ఆల్రెడీ వేడి చల్లారిపోయింది. అంటే తిండి పొట్టి ఇంకా వేడి తినరు అనుకుంటారు. ఇక లేడీ అయితే తిందాము. మరి ఆ జంట గెలుస్తుందా ఈ జంట గెలుస్తుందా చూద్దాము. అక్కడ మమత స్పెషలిస్ట్, ఇటు బావ అంటే గుడ్డిగా అట్లా గెలిచేస్తా ఉంటారు కదా, అట్లా మరి చూద్దాం. అడ్డిగుడ్లోకి వెళ్తామా? అడ్డిగుడ్లో ఇప్పుడు నేనే కష్టపడి తినాలి. కష్టపడి కాదురా, ఇష్టపడి తిను. ఎప్పుడు మేము నలుగురం కలిసినా అన్న చెల్లెళ్ళు ఒక పార్టీ ఉండి ఎప్పటికీ వాగ్వాదం చేసుకుంటా ఉంటాం. ఇప్పుడు రివర్స్ ఉన్నది అన్నట్టు. ఎప్పుడు ఇట్లా జంటగా ఉండదు అన్నట్టు. ఏ డిస్కషన్ జరిగినా గొడవ జరిగినా చిన్న అది కూడా మూమెంట్లలో కూడా అన్న చెల్లెళ్ళం ఒక పార్టీ ఉండి యువతలలో నేర్పిస్తా ఉంటాం అన్నట్టు. ఈసారే జంటలు ఉన్నాయి. సూప్ పోసుకున్నాను ఆల్రెడీ కొంచెం. మరి చూద్దాము ఎవరు గెలుస్తారో ఏందనేది చూద్దాం. ఆ జంట గెలుస్తుందా ఈ జంట గెలుస్తుందా? మరి గెలిచిన వాళ్ళకి ఎవరు అంటే మమత కష్టపడి దొంగతనంగా పట్టుకొచ్చిన సోంపు. మొత్తం అయిపోవాలి. ట్విస్టులు గిట్నే ఉంటాయి మరి. కోకు కూడా అయిపోవాలి. కోకు మీ కోకు ఓకేనా? రెడీ. ముక్క అయిపోవాలి, బిర్యానీ అయిపోవాలి. బాబా నా మీద తినడు కాదు, మన ఇద్దరం ఉన్నప్పుడు తినాలి. నువ్వు స్టార్ట్. ఆనియన్ కూడా అయిపోవాలి. అయితే వాళ్ళు ఓడిపోతారు. ఆనియన్ అంటే ఆనియన్ కూడా అయిపోవాలి. వామ్మ ఇది గట్టులా ఉన్నది. ఎప్పుడైనా అరకిలో తిన్నాము. ఒక మనిషికి అరకిలో అట్లా తిన్నాము. ఇప్పుడు కిలోన్నర. తాగురా. అన్నయ్య ఏంది ఏం మాట్లాడతలేడు? ఫస్ట్ కడుపు నిండని తినే కడుపు నిండినాక
బొత్త పగిలేటట్టు ఉంది, నేను మాట్లాడంటావు కావచ్చు. మంచిగా కోక్ అయిపోవాలి కదా. అవును, కోకు లాస్ట్ చదుదాం బా. అరుగుతుంది అంటవా? మనం టెక్నిక్ ప్రకారం ఉండాలి, జూనియర్స్ లా ఉండద్దు. లే చేది వాళ్ళు ఏంటి మనకు పిచ్చే ఉన్నది. వామ్మో మెడేనండి ఆదరణ ఏమెత్తిపోతుంది వీళ్ళని గుంజుకుంటారా? చూడే బాబా, అమ్మో వీడు తినను అనుకున్నా, వీడు గద తిండిపోతున్నట్టున్నాడు కదా. నేనేమో అనుకున్నావా? అయ్యో బాబా అయిపోతాను. మనదే అయిపోయింది. బస్ ఉడకలే ఉడకలే. విన్నర్ విన్నర్. వెరీ గుడ్ కూల్. ఓకే ఏం జరిగిందో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లో పోవాల్సిందిగా కోరుకుంటాను. అంత ఘోరం లేదు. నువ్వు తిన్నాడు తింటాను, మాట్లాడుకో తిని చూస్తాను, అందుకనే ఎక్కువ అవుతుంది. నువ్వేమన్నా అంటే అదే నా మీద తింటే పెద్ద బుక్కలు పెడతావు. నువ్వు ఏమైంది బాబా తినక? అంటే ఎస్టిమేషన్ వచ్చారు రాంగ్ అయింది కానీ ఈ వేస్ట్ గారికి ఇంతగానో తింటారు అనుకున్నారు. అది ఎవడన్నా అసలు తినడు మొత్తం. నేను అసలు అబ్బో 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 అంటాడు. నేను నిజంగా అబ్బో అబ్బో అనుకున్నా కానీ వామ్మో ఇద్దరు కుంభకర్ణులే. దాచి తీసుకొచ్చిన సోంపు తినుండి, లేకపోతే అరగదు మళ్ళీ. నేను అందుకనే గెలవలే, ఎందుకంటే సోపు తినాలి. ఆ సోపు ఎన్నిసార్లు నోటు పోసుకోవడానికి ఇట్లా అనుకుంటే వచ్చిందో. అయ్యో అన్నయ్య ఏమైంది? ఇంకా 50 మంది తినలేను. ఇంకా 50 మంది పెడదాం అనుకున్నా పోటీలో. కాబట్టి మీకు మధ్య గుర్తొచ్చింది నాకు. యాక్చువల్లీ నేను కూడా గెలుతాను అనుకోలే. ఇక లాస్ట్ మూమెంట్ లో నాకు బయటకు వస్తుంది కదా అంతా. అయ్యో ఫస్ట్ ఏం చేసిన అంటే చూపు ఒకటేసారి నేను అనుకున్నా కోకో అది పోతుంటే అబ్బా వీళ్ళు ఓడిపోయి జస్ట్ పాపం పాపం నాకే లోపల అనిపిస్తుంది. అయ్యో పాపం వీళ్ళు ఓడిపోతా అనుకున్నా. ఎందుకంటే చెల్లెది మూత తీస్తా, కోకు మూత తీస్తా అంటే పొంగిపోయింది కదా, ఇక ఓడిపోతాను అనుకున్నా. లాస్ట్ కి వీడు వీడు ఆ చెల్లె అయినా కానీ వీడు ఆగుతాడు. వీడు అక్కడ పెద్ద పెద్ద బుక్కలు పెడతాడు, చిన్నగానే ఎక్కువ టార్గెట్ దగ్గర కానీ ఇట్లా పెడతానా
మమత మీద ఎక్కువ టార్గెట్ ఉండే మనకు. రాయేష్ విజృంభించి వాస్తవం నేనే ఎక్కువ తిన్నా కదా. మమత కూడా అనుకోలే అసలు. నేను ఫస్ట్ పిలిపిన లెక్క ఎట్లుంటే ఏమైనా తింటది అని మీరు అందరు పొగుడతారు కదా. అవును నేను అదే అనుకున్నా. ఇంకా నువ్వేమన్నా మొత్తం నువ్వే తినకే నాకు బిత్తం తించు నాకే బిత్తం తుంచిండు. నీకే బిత్తం తించుండు. యాక్చువల్లీ 2-3 రోజుల నుంచి అనుకుంటాను ఈ తిండి పోటీ జంటగా పెట్టాలని. ఆ 2-3 రోజుల నుంచి ఉపాసం ఉన్నట్టుండు మా అన్నయ్య. అందుకనే ఇంతగానే పట్టింది అసలు. నిజంగా మొన్ననే తిన్నాక మటను. మొన్ననే తిన్నావు? అమ్మో అంటే నువ్వు మొన్న తింటే నిన్న మొత్తం అన్లోడ్ అయింది. కానీ అమ్మ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత నీట్ గా బొక్కరు మొత్తం తింటాడు చూడు. నువ్వు తిను. తింటాడు. ఇది కాదు బొక్క. తింటాను వాడు కొంచెం తక్కువ తింటాడు కానీ బొక్కలు దాని పీస్ నేనే సగం తిన్నా. అడుగు. అవును అంటే ఇప్పుడు నేను తిన్నారా? నా పీస్ తిన్నా, దాని పీస్ లో సగం తిన్నా. గెలిచేళ్ళు అడ్డిగుడ్ల గెలిచేళ్ళు అడ్డుగుడి శ్రమించి ఎప్పటికెళ్ళి. ఇప్పుడు మనం బిర్యానీ ముంగట పెట్టుకొని గంట అవుతుంది. ఇటు సెట్ చేస్తాను అటు సెట్ చేస్తాను. వీడు ఫస్ట్ సూప్ పోసుకుంటా కూడా నేను అనుకున్నా ఇంత వీళ్ళు ఎందుకు వీనికి వీడికి వెళ్తాను అనుకుంటాను. నిజంగానే వీడు ఏం తింటాడు, ఏ పాట తింటాడు వీడు. నేను 4 ముక్కలు పెట్టినంత వీడు పెడతాడు అనుకున్నా. పడుతున్నా నేనేమనుకున్నా అంటే మోరియా కుక్క కరవది కానీ అనుకున్నా. అయ్యో అంటే ఇప్పుడు కుక్కల అంటే మన ఇద్దరేనా? మనమే కదా బాగా తినేది. మేము బావని గట్లా అంటాం. ఎంత రెస్పెక్ట్ గా ఉంటాం మనం ఇద్దరం. ఎంత మంచిగా ఉంటాం. బావ మన దేవునితో సమానం. మేము అట్లా అన్నాం. మేము అదేదో సామెత ముచ్చట అట్లా అన్నాం. కెమెరా ముందర గిట్టే అంటారు. లేదు మేము బావకు మర్యాద చేసుకుంటాం అంతే. బావ మరిదిగా అన్నయ్య, భార్యగా నేను సేవ చేసుకుంటాం. మంచిగా అట్లా చూసుకుంటాం. ఇంత అట్లా అన్నాం మేము. ఒక పెళ్లి ఒక్కటే చేసుకోలేదు మేమిద్దరము. అంటే అంత ఇష్టం అన్నట్టు బావ అంటే. రాయేష్ అన్నయ్యకి అంత ఇష్టము. బావకు కూడా అంటే ఇట్లా వీళ్ళు గెలిచినప్పుడు ఇంతగానో మాట్లాడే అవసరం అనే మనం కలిసి మాట్లాడాలి. అప్పుడు మేము పెళ్లి ఇప్పుడు గెలిచిన వాళ్ళే వీడికి ఎక్కడ ఉత్సాహం మొత్తం ఇప్పుడు వీడియో మొత్తం సైలెంట్ గానే ఉన్నాడు. వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు మొత్తం పెళ్లికున్నా ఇట్లా తిన్నాక చెప్తా. తిన్నాక మాటలు అనుకున్నాడు కావాలి. నిజంగా అసలు అన్నయ్య ఇంత తింటాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ముగ్గురికి షాక్ ఏ ఉన్నది. ఎందుకంటే మమతనే తింటది. ఏం శ్రమించినా మమతనే శ్రమిస్తుంది. మేమిద్దరం శ్రమించాలి. నెక్స్ట్ వీళ్ళతోని మటన్ బిర్యానీ తిండిపోటీ ఇట్లనే పెడదాం. ఇట్లనే సేమ్ పెడదాం. అప్పుడు వెళ్దాం చూద్దాం ఎవరో వెళ్తారో చూద్దాం. అప్పుడు అన్న చెల్లెలు పెడదాం. లేదు జంటనే జంట జంటలే. మీరు జంటల్లా ఇప్పుడు జంటల్లా గెలిచారు కదా. అట్లా ఫస్ట్ మేము గెలిచినాక దాని తర్వాత మాట్లాడతా. ఓటో వచ్చింది కదా మళ్ళీ గెలిపొచ్చేదాకా మాటలు రావన్నట్టు. మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఇంకోటి పెట్టి గెలిచేదాకా సరే ఇట్లనే 365 days కంటిన్యూ చేద్దాం. నీకు నయం అయితే వంట తప్పుతుంది. పొద్దున తినకుండా ఉండాలి. రాత్రి అరగడానికి రాత్రి ఇక్కడికి వచ్చి ఒక పొట్ట తింటే చాలు కదా అయిపోతుంది. నిజంగానే కిలోన్నర ఇద్దరం తినగలుగుతామని అయితే అనుకోలేదు. ఇంకా ఫుల్ అయ్యింది అనమాట. ఒక 1/2 కిలోనే మస్తు అవుతుంది ఒక పర్సన్ కి. అట్లా కిలోన్నర అట్లా ఫినిష్ చేసేసారు అనమాట వాళ్ళిద్దరు. రైతా మన భాషలో పెరుగు సల్లా అది కూడా తాగుతావా? తాగాది పోటీలు లేకుండా తాగేటట్టున్నాడు. ఇక తాగండి మరి. మాట్లాడి నీకు దూపైతుంది పట్టుకో. అక్క లాస్ట్ కి ఏం చేయలేక చల్ల పోసుకొని తింటాను పక్కకున్నది కదా. మింగాలి టక్కటక్క మింగాలని. బావ అయితే మా ఇద్దరికైతేనేమో నువ్వు టక్కటక్క తింటావు. అసలు ఇప్పుడు ఏం చేసినావు? ఆగే అయిపోయింది కదా. నెక్స్ట్ మటన్ బిర్యానీలో చూసుకుందాం. అప్పుడు కూడా గెలిచేది మేమే. అబ్బా అసలు మేము నలుగురం కలిసినప్పుడు ఎప్పుడు ఇట్లా పార్టీలు లేవు. అప్పుడు ఏమన్నాడు ఎవరిదాకా మొరిగే కుక్క గర్వది అన్నాడు కదా. ఇప్పుడు వాడే మొరుగుతాడు. అప్పుడు గెలిచేది మేమే అని. చూద్దాం. నా మీద ఒకసారి గెలవాలి కానీ ఇప్పుడు మొరుగుతానా.
ఇదండి 3 కేజీల చికెన్ బిర్యానీ అంటే కిలోన్నర చికెన్ బిర్యానీ తిండి పోటీలా ఆ జంటనే గెలవడం జరిగింది. నెక్స్ట్ ఏం సరిపోలే చెల్లె బాగా తిందాం అనుకున్నది 2 కిలోలు అనేది ఈజీగా తింటది కానీ తిందాం అనుకున్నది అక్కడ లేదు. అరగడానికి సోంపు తెచ్చుకున్నా ఏం లాభం లేకుండా అన్నయ్య తినేసిండు. ఇదండి సరదా తిండి పోటీ ఇట్లా అన్నయ్య వాళ్ళ జంట విన్ అవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ మటన్ బిర్యానీ వీళ్ళతో కలిసినప్పుడు ఉంటుంది, వెంటనే అంటే కూడా వీలు కాదు కదా, మళ్ళీ టైమింగ్స్ అనేవి అడ్జస్ట్ కావాలి. అందుకోసం చెప్పేసి వీళ్ళతో మళ్ళీ కలిసినప్పుడు మటన్ బిర్యానీ ఛాలెంజ్ ఉంటుంది. అప్పుడు మరి 2 కేజీలు పెడతారా, కేజీ పెడతారా, ఎంత పెడతారా ఏందనేది కూడా చూద్దాము. మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎటు బయటికి పోయినా మీ తిండి పోటీని చూస్తాను, ఇట్లా మీ వీడియో పెట్టుకొని మేము తింటాను అని అట్లా చెప్తాను కదా, మస్తు సంబరం అనిపిస్తా అన్నది. కాకపోతే ఊరిలు ఇస్తున్నందుకు కొంచెం క్షమించండి మమ్మల్ని. ఇట్లా సరదాగా అయితే తింటా ఉన్నాము. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.